బాలీవుడ్ నటుడు సైఫ్ అలీ ఖాన్ దాడి విషయంలో అసలేం జరిగింది? డాక్టర్లు ఏమంటున్నారు? పోలీసుల రియాక్షన్ ఎలా ఉంది? సైఫ్ ఫ్యామిలీ ఏమంటుంది? హ్యావ్ ఎ లుక్. అది గురువారం తెల్లవారుజాము 2 గంటల 30 నిమిషాల సమయం. ముంబై బాంద్రా వెస్ట్లోని తన ఇంటి 11వ అంతస్తులో నటుడు సైఫ్ అలీ ఖాన్ నిద్రిస్తూ ఉండగా అనుమానాస్పద శబ్దాలు వినరావడంతో మేల్కొన్న సైఫ్ శబ్దం వచ్చిన చోటుకి వెళ్లారు. అది 12వ అంతస్తులోని సైఫ్ చిన్న కుమారుడు జహంగీర్ ఉన్న గది. ఈ గదిలో ఒక దొంగ చొరబడినట్లు గుర్తించారు. అతన్ని పట్టుకోబోయిన సైఫ్ పై ఎదురు దాడి జరిగింది. ఆ దాడి నుంచి తప్పించుకోవడానికి ప్రయత్నించిన సైఫ్ ఎంత ప్రయత్నించినా సాధ్యపడలేదు. అప్పటికి ఇద్దరి మధ్య తోపులాట జరిగింది. సైఫ్ నుంచి తప్పించుకునేందుకు ఆగంతకుడు 6 సార్లు కత్తితో పొడిచి పారిపోయాడు. దాడి జరిగిందని తెలిసిన పెద్ద కుమారుడు ఇబ్రహీం వేగంగా రియాక్ట్ అవుతూ వెంటనే లీలావతి ఆసుపత్రికి తరలించాడని, ఆ టైంలో ఇంట్లో డ్రైవర్లు లేకపోవడంతో ఓ ఆటోను ఆశ్రయించాడని, ఆటోలోనే ఆసుపత్రికి తరలించాడని, సకాలంలో ఆసుపత్రికి చేరడంతో ముప్పు తప్పిందని చెబుతున్నారు కుటుంబ సభ్యులు. ఆ సమయంలో ఇబ్రహీం అంబులెన్స్ సహాయం ఎందుకు తీసుకోలేదు? 12వ అంతస్తు నుంచి కిందకి తీసుకువచ్చే క్రమంలో సైఫ్ సెక్యూరిటీ ఏం చేస్తుంది? ఇబ్రహీంతో పాటు కరీనా కపూర్ ఆ సమయంలో ఆసుపత్రికి ఎందుకు వెళ్లలేదు? వీటికి సమాధానాలు తెలియాల్సి ఉంది. ఈ ఘటనపై బాంద్రా పోలీసులకు తెల్లవారుజాము 3 గంటలకు ఫిర్యాదు అందింది. లీలావతి ఆసుపత్రి వర్గాల సమాచారం ప్రకారం చూస్తే తెల్లవారుజాము 3 గంటల 30 నిమిషాలకు సైఫ్ ను తమ ఆసుపత్రికి తరలించారని, 6 కత్తిపోట్లతో సైఫ్ తీవ్రంగా గాయపడ్డారని, వాటిలో ఒకటి వెన్నెముక భాగంలో ప్రమాదకరంగా కనిపించింది అన్నారు హాస్పిటల్ సిఓఓ. ఇక న్యూరో సర్జన్, కాస్మెటిక్ సర్జన్, ఎనస్థీషియా డాక్టర్ల బృందం సైఫ్ అలీ ఖాన్ కు 2.5 గంటల పాటు న్యూరో సర్జరీ చేశారు. ఈ ఆకస్మిక దాడిలో సైఫ్ కు వీపు పైభాగంలో వెన్నెముక వద్ద తీవ్ర గాయమైనట్లు ప్రకటించారు వైద్యులు. ప్రస్తుతం సైఫ్ ప్రమాదం నుంచి బయటపడినట్లు ప్రకటించారు. శస్త్రచికిత్స చేసి 2.5 అంగుళాల కత్తి ముక్కను అక్కడి నుంచి తొలగించారు. దీంతో పాటు వెన్నుపూసలో ద్రవాలు లీక్ కాకుండా సరిచేశారు. ఎడమ చెయ్యి, మెడ వద్ద చోటు చేసుకున్న గాయానికి ప్లాస్టిక్ సర్జరీ బృందం చికిత్స చేసింది. సర్జరీ తర్వాత ఐసీయూలో కోలుకుంటున్నారు సైఫ్ అలీ ఖాన్. దాడి జరిగిన సమాచారం తెలిసిన దగ్గర నుంచి పోలీసులు పలు కోణాల్లో దర్యాప్తు ప్రారంభించారు. ఇప్పటికే సైఫ్ కుటుంబంలోని పనివారు ఇచ్చిన ఫిర్యాదు ఆధారంగా దొంగపై హత్యాయత్నం కేసు నమోదు చేశారు. అగ్ని ప్రమాదం వేళ వాడే మెట్ల మార్గంలో నిందితుడు ఇంట్లోకి ప్రవేశించాడని, అతడు దొంగతనం కోసమే వచ్చినట్లు భావిస్తున్నామని చెబుతున్నారు పోలీసులు. ఇప్పటికే నిందితుడిని గుర్తించామని అంటున్నారు. మొత్తం 10 బృందాలు ఈ కేసు దర్యాప్తు కోసం పనిచేస్తున్నాయని చెబుతున్నారు స్థానిక డీసీపీ దీక్షిత్ గేడం. ఇప్పటికే సైఫ్ కుటుంబంలో పనిచేసి 5గురు పనివారిని ప్రశ్నించారు పోలీసులు. సైఫ్ నివసించే హౌసింగ్ సొసైటీలో కొన్ని చోట్ల ఇళ్లకు మరమ్మతులు జరుగుతున్నాయని, దీంతో బయట నుంచి కొందరు పనివారు వచ్చిపోతున్నారని గుర్తించారు పోలీసులు. దర్యాప్తులో భాగంగా సైఫ్ ఇంటిని సందర్శించిన పోలీస్ అధికారుల్లో దయానాయక్ కూడా ఉన్నారు. బాంద్రాలోని సద్గురు శరణ్ అపార్ట్మెంట్ కు వచ్చిన దయానాయక్ కేసు ఘటనకు సంబంధించిన వివరాలు ఆరా తీశారు. ప్రస్తుతం ఈ వీడియోలు సామాజిక మాధ్యమాల్లో తెగ వైరల్ అవుతున్నాయి. ముంబై అండర్ వరల్డ్ ను గడగడలాడించిన, ఎందరో డాన్లను తుదముట్టించిన ఎన్కౌంటర్ స్పెషలిస్ట్ గా దయానాయక్ పేరుంది. సైఫ్ దాడి ఘటనపై పలువురు బాలీవుడ్ సినీ ప్రముఖులు ట్విట్టర్ వేదికగా స్పందిస్తున్నారు. సైఫ్ త్వరగా కోలుకోవాలని కోరుతున్నారు. మరోవైపు అభిమానులు కూడా సైఫ్ ఆరోగ్యంగా ఉండాలని పలు చోట్ల ప్రార్థనలు చేస్తున్నారు. మరోవైపు ఘటనపై సైఫ్ టీం అధికారిక ప్రకటన రిలీజ్ చేసింది. సైఫ్ అలీ ఖాన్ ఇంట్లో చోరీకి యత్నం జరిగిందని, ప్రస్తుతం ఆయనకు చికిత్స జరుగుతుందని, అభిమానులతో పాటు మీడియా కూడా సంయమనం పాటించాలని కోరుతున్నారు. పరిస్థితిపై ఎప్పటికప్పుడు అప్డేట్ చేస్తామని ప్రకటించింది టీం సైఫ్ అలీ ఖాన్. సైఫ్ దాడి ఘటనపై మెగాస్టార్ చిరంజీవి సైతం తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఘటనపై జూనియర్ ఎన్టీఆర్ కూడా విచారం వ్యక్తం చేశారు. విషయం తెలిసి తాము షాక్ అయ్యామంటూ తన ఎక్స్ పోస్ట్ ద్వారా తెలిపారు. సైఫ్ అలీ ఖాన్ పై దాడి ఎంతగానో కలిచివేసిందని, ఆయన త్వరగా కోలుకోవాలని